బాగుపడాలన్నా భవిష్యత్తు బాగుండాలన్నా అంతా చేతిలోనే ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో విద్యుత్ ప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయుడైన నందిగామ గ్రామానికి చెందిన టైలర్ సంపత్ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన టైలర్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదంలో నష్టపోయిన సంపత్ శోభ కుటుంబానికి చెయ్యి అందించి ఆదుకున్న ప్రతి ఒక్కరికి అభినందించారు. ప్రస్తుత సమాజంలో యువత ఆపదలో ఉన్న వారికి సేవ చేసే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నిరుద్యోగ యువతి యువకులు స్వశక్తిపై ఎదగడానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలు స్వయం స్వావలంబన దిశగా పయనించడానికి త్వరలోనే కుట్టు మిషన్లు సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి సంసిద్ధంగా ఉందన్నారు. టైలర్ షాప్ యజమాని సంపత్ మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న తమకు ఆసరగా నిలిచి తమ కుటుంబానికి ఉపాధి కల్పించి కొత్త జీవితాన్ని ఇచ్చిన మానవతా మూర్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వైవి రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేపల్లె కుమారస్వామి గౌడ్, మాజీ అధ్యక్షుడు జంగా నరసింహులు, సర్పంచ్ కొమ్ము కృష్ణ, ఉప సర్పంచ్ వెంకటేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కుందారం వెంకటరెడ్డి, వార్డు సభ్యులు అగ్గి ప్రసాద్, అగ్గి మమతా, సూరి, శివగల్ల సురేష్, శివగల్ల ప్రవీణ్, బొమ్మగల్ల నరసింహులు, చించేటి లత, శివకుమార్, టైలర్ కృష్ణ, నాయకులు ఏఎంసీ డైరెక్టర్ నరసింహులు, ఏ ప్రభయ్య, బి జంగయ్య గౌడ్, బండారు కృష్ణారెడ్డి, చించేటి కృష్ణగౌడ్, బి కృష్ణ యాదవ్, పిట్టల రాములు, కేశముని, రామచంద్రి, నరేందర్ రెడ్డి, శివగల్ల సుమాన్, రహమత్ అలీ, అభిరామ్, డైరెక్టర్ కె అంజయ్య యాదవ్, సప్పిడి మహేష్, తడకల జంగయ్య తదితరులు ఉన్నారు. హలో అదే సబ్సిడీ ఇస్తుంది మీకు. గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది మీ భార్య పేరు మీద ఫ్రీ వస్తుంది, ఫుల్ సబ్సిడీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాయి. ఇది ఒక్కసారి వేరే లెక్క చూస్తారు ఇక. ఇక్కడ మళ్ళీ మీరు వచ్చినారే ఎక్కడ దొరికిన అంటే చైర్మన్ కొత్త చైర్మన్ పూలు వేసినాం అయిపోయింది. అంటే డైరెక్టర్ అని ఉంటే కొట్టి మీరు కొత్త మీలో కొట్టు డైరెక్టర్ విలేజ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ నరసింహ పెట్టింది నరసింహ రామచంద్రి నెంబర్ అట్లా దారం రీల్
ఒకసారి ఆన్ చేసి చూపెట్టు మరి అయితే. వార్డ్ నెంబర్ ఇంకా ఎంత ముందు అదేవిధంగా మా అనుచరులు, మా సర్పంచులు, డిప్యూటీ సర్పంచులు, గ్రామ పెద్దలు అందరూ కూడా అప్పుడు శివశంకర్ కుమారు, జంగ నరసింహులు వీళ్ళందరూ కూడా ఉండి సాక్షాత్ నేను అధికారులు కూడా చెప్పిన, మనం ఏదైతే ఆర్థికంగా ఊరగా పొద్దుపాలైన కుటుంబాన్ని మనం ఆదుకోవాలని చెప్పి అందరు కూడా చెప్పడం జరిగింది. అందరు సహకరించారు. అందరు సహకరించిన ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, అధికారులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికిప్పుడు మా ఏపీఎం గారు కూడా చెప్పిన, భగవాన్ చాలా యాక్టివ్ ఉంటాడు. ఈ కుటుంబానికి పూర్తిగా ఏ ఆర్థికంగా ఆదుకోగలిగితే మన ప్రభుత్వం తరఫున తప్పకుండా ఆదుకోవాలని చెప్పినాం. ఇంతతోనే కాదు, పాపం మేమేదో కొద్దిగా చేసినాం, రూపాయి నష్టం జరిగితే మేము చారాడనే చేయగలిగినాం. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఏదైనా ప్రభుత్వం తరఫున ఆర్థిక వనరులకు కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా గ్రామీణ స్థాయిలో ఇటువంటి స్వయం శక్తితో బతికే మహిళలకు, బడుగు బలైన వర్గాలంటే బీసీ మహిళలకు పూర్తి సబ్సిడీతో, పత్రికా సోదరుల దృష్టి కూడా తీసుకొస్తున్నా, పూర్తి సబ్సిడీతోని ప్రతి గ్రామంలో దాదాపు 5 నుంచి 10 మందికి, అంటే మహిళలు వాళ్ళ సొంత శక్తితో బతకడానికి ఇటువంటి శిక్షణ. ఇప్పుడు శోభ గారికి ఈ యొక్క మిషన్ కుట్టుకొని బతికే శక్తి ఉండాలి, కానీ ఆర్థిక పరిస్థితులు బాగుండేవి కాబట్టి మహిళలకు, గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ప్రతి మహిళ కుట్టు మిషన్ శిక్షణ పొంది 15,000 రూపాయల యొక్క ఆటోమేటిక్ మిషన్లు ప్రతి గ్రామంలో ఇవ్వబోతున్నాం త్వరలోనే. కాబట్టి మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఎప్పుడైనా ఆర్థిక నష్టం ఏర్పడ్డప్పుడు మనం అందరం ఆ కుటుంబానికి అండగా నిలబడ్డామని మనోధైర్యాన్ని ఇచ్చినాం, ఆర్థికంగా ఆదుకున్నాం, ధైర్యం చెప్పినాం. కాబట్టి మరి వారు సంపత్తు, శోభ, మరి వాళ్ళ అమ్మ అందరూ కూడా మీరు అదృష్టవంతులు. దీనికి అండగా నిలబడ్డారంటే ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆ భగవంతుడు కూడా నాకు దేవుడితో సమానమైన శంకరన్న గారికి, నన్ను ఆదరించి ఇంత దూరం నడిపేయడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే శంకరన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే పాదాభివందనాలు కూడా. అన్న లేకుంటే ఇంతవరకు రాకపోతే నేను రోడ్డు మీద పడిన నా కుటుంబాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రోత్సహించి కృష్ణన్న, సర్పంచ్ కుమారన్న వీళ్ళందరినీ నన్ను ముందుకు పెట్టి ఈ స్థాయికి మళ్ళీ యథావిధిగా పనిచేసుకుని తీసుకొని వచ్చి ఊళ్ళో ఎంతోమంది పెద్దలు ఉన్నారు, కానీ సేవాభావం ఎవరికీ లేదు. అది ఎవరు మనిషికి వాళ్ళకే తెలుస్తుంది సార్. అది నన్నైతే యథావిధిగా తీసుకొని వచ్చినందుకు నేను జీవితాంతం రుణపడి ఉంటా, జీవితాంతం మర్చిపోను, వెళ్ళవేళలా గుర్తుపెట్టుకున్నాను. ఇది మాత్రం సభాముఖంగా చెప్తున్నాను. వెంబడే ఉంటా, శంకరన్న వెంబడే ఉంటా. ఆయన ఏం చెప్తే అది చేస్తా. ఏదైనా కూడా ఇంకా ఆయన మనిషి నేను. ఈరోజు నందిగాం విలేజ్లో మరి సంపదు టైలర్ షాపు ఉండే, టైలర్ షాప్ కూడా అతను నెట్కోలా డ్యూటీ చేసుకుంటూ ఒక్కొక్క మిషన్ తెచ్చుకొని మంచి స్థాయికి వచ్చినాక కూడా ఏమైందంటే అంటుకపోయింది. బట్టలు కూడా పెళ్ళిళ్ళే కానీ దగ్గర 8 లక్షల నష్టం వచ్చింది. అయినా
మరి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకరన్న గారికి దగ్గరికి తీసుకుపోతే అన్న వచ్చి ఇక్కడ విజిట్ చేశారు, చాలా పాపము నష్టపోయారు కదా అని అన్న కూడా అన్న ఆర్థిక సాయము 50,000 తర్వాత ఎంఆర్ఓ గారు సిఐ గారు మరి మేము కూడా మా వంతు కలిగిన సాయం మా డిప్యూటీ సర్పంచ్ మా వార్డు సభ్యులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి యథావిధిగా ఈరోజు తమ్ముడు బట్టల షాప్ కూడా ఈరోజు మరి అదేది ఓపెనింగ్ కూడా అన్నగారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఎంతోమంది దాతలు ఉన్నారు కానీ ఎవరు ఇవ్వలే కానీ సంపద చాలా కష్టంతో ఈరోజు ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఈ షాప్ అంటుకుపోవడం, అదేవిధంగా వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే ఇల్లు కూడా వర్షం వస్తే కురుస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారే చెప్పడం జరిగింది, ఇల్లు ఉంటే ఇల్లు ఆర్థిక సాయం. మరి ఇప్పుడు భగవాన్ కూడా వస్తే మహిళా మండలి నుంచి కూడా ఏదైతే బీసీలకు దానికి సాయం చేయమని చెప్పిండు. చాలా సంతోషం అన్న, మీరు కూడా మంచి సేవాభావాల్లో చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న. మంచిగా వాళ్ళ భార్య కానీ మంచి ఆయుర్వేద పేరుతో ఉంది. మంచి విషయం ఇచ్చిన మీ అందరికీ పేరుగా ధన్యవాదాలు. చాలా సంతోషం. గత నెలలో సంపత్ శోభ గారు వారి కుటుంబం నిరుపేద కుటుంబం, వాళ్ళ జీవనోపాధి టైలరింగ్ చేసుకొని వాళ్ళ జీవనోపాధి కలుపుతూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా మన ప్రమాదవశత్తు ఎలక్ట్రిసిటీ వల్ల మొత్తం షాపే భగ్నం అయిపోయింది కాబట్టి వారు పూరగా వారి జీవనోపాధికి పూరగా ఆటంకం ఏర్పడ్డది కాబట్టి బతకలేని పరిస్థితుల్లో నా దృష్టికి గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చి ఒక నిర్పేద కుటుంబానికి సంబంధించిన సంపత్ శోభ గారు కాయ కష్టం చేసుకొని ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితోని స్వయం కృషితోని ఆ యొక్క బట్టలు కుట్టుకొని జీవించే వాళ్ళ యొక్క జీవన పరిస్థితి ఈ విధంగా అయిందని చెప్తే మనం కూడా మానవత దృక్పథంతో ఒక ప్రజాప్రతినిధిగా అందరు ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి పరిశీలించి పర్యవేక్షిస్తే అంతా మాడి మసై బొగ్గై కూర్చుంది కాబట్టి ఆ యొక్క రోడ్డు మీదకి వచ్చిన సంపత్ గారిని శోభా గారి యొక్క కుటుంబం ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కుకోవాలి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, ఒక అండగా నిలబడాలి సమాజంగా. మనిషి ఆపత్కాలంలో తోటి మనిషికి అండగా నిలబడిన వాడే నిజంగమైన మానవత్వం మనిషి. మనము దేవునికి ఏం చేయలేము, దేవునికి ఏం చేయగలుగుతాం మనం దేవునికి. తోటి మనిషికి మనకు తోచింది చేయాలి, ఆపత్కాలంలో తోచింది చేయాలి, అండగా నిలబడాలి. కాబట్టి నాకు ఆ రోజు ఆకస్మికంగా చెప్పినప్పటికీ ఒక పేద కుటుంబం కాబట్టి రోడ్డు మీద పడొద్దు, వారు ఆందోళన పడొద్దు అని చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి మనమందరం కలిసి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాల్సిన సమయం వచ్చింది ఆ రోజు.